దీర్ఘకాలిక రుణాలకి ఎక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తాయి. స్వల్పకాలిక రుణాలకి తక్కువ వడ్డీ రేటుని వసూలు చేస్తాయి. అండ్ కంపారిటివ్ ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే దీర్ఘకాలిక రుణాలకి ఎక్కువ వడ్డీ రేటుకి ఇస్తాయి, స్వల్పకాలిక రుణాలకి తక్కువ వడ్డీ రేటుకి ఇస్తాయి. ఇలా ఈ ఎంసీఎల్ఆర్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ లెండింగ్ రేట్లో ఎంసీఎల్ఆర్ లెక్కింపు కోసం ఎంసీఎల్ఆర్ పద్ధతిలో వడ్డీ రేటు నిర్ణయించడానికి 4 అంశాల్లో ప్రాతిపదిక తీసుకున్నారు. యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్ అని తీసుకున్నారు. దీంట్లో రెపో రేటుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అనేవి తీసుకున్నారు. ఇందులో యావరేజ్ కాస్ట్ని తీసుకున్నారు, రెపో రేటుకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ రెండింటికి తేడా ఏంటంటే మనకి ఈ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్ అదేవిధంగా టెన్యూర్ ప్రీమియం రెండింటిలో కూడా కాస్ట్ ఆఫ్ మెయింటైనింగ్ సిఆర్ఆర్ ఉంది, కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్షన్ రెండింటిలో కూడా ఉంది. సో మెయింటైనింగ్ సిఆర్ఆర్ ఉంది, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంది. సో రెండింటిలో కూడా కామన్గా ఈ రెండు ఉన్నాయి. రెండింటికి తేడా